అక్షయ తృతీయ రోజున ఈ ఒక్క పని చేస్తే ఇంట్లో ధనం, ఐశ్వర్యం, అదృష్టం పెరుగుతాయి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఎంతో పవిత్రమైన, శుభప్రదమైన అక్షయ తృతీయ గురించి తెలుసుకోబోతున్నాం. హిందూ సాంప్రదాయాల్లో సంవత్సరాల్లో అత్యంత మంగళకరమైన రోజులలో అక్షయ తృతీయ ఒకటి. ఈ రోజున చేసిన పుణ్యం, దానం, జపం, పూజ, కొనుగోలు, మంచి పనులు అన్నీ అక్షయంగా అంటే ఎప్పటికీ తగ్గకుండా పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అక్షయం అంటే క్షయం లేకపోవడం, తగ్గిపోకపోవడం, ఎప్పటికీ నిలిచి ఉండటం. అందుకే ఈ రోజున చేసిన శుభకార్యాలు జీవితాంతం మంచి ఫలితాలను ఇస్తాయని నమ్మకం. ఈ రోజున ధనం సంపాదన మొదలు పెట్టిన, వ్యాపారం ప్రారంభించిన, బంగారం కొన్న, దేవుని పూజ చేసిన ఎంతో మేలు జరుగుతుందని విశ్వాసం. అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి అమ్మవారిని, శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా శుభం. ఎందుకంటే సంపదకు అధిష్టాన దేవత లక్ష్మీదేవి. ఆమె కటాక్షం ఉంటే ఇంట్లో ధనం, సంతోషం, శాంతి, ఆరోగ్యం అన్నీ ఉంటాయి. అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉంటే కుటుంబంలో కష్టాలు తొలగిపోతాయి. ఈరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు వేయాలి. గుమ్మాలకు పసుపు, కుంకుమ పెట్టాలి. తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంట్లో పూజ మందిరాన్ని శుభ్రం చేసి దీపం వెలిగించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు పసుపుతో చిన్న కమలం ఆకారం వేసి అమ్మవారిని ఆహ్వానించాలి. పాలు, పండ్లు, పాయసం, చక్కెర పొంగలి వంటి నైవేద్యం పెట్టవచ్చు. తులసి దళం పూలతో పూజ చేయాలి. ఓం శ్రీ మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఎంతో మంచిది. అలాగే ఈ రోజున శ్రీ మహావిష్ణువు పేరు జపించడం, విష్ణు సహస్రనామం చదవటం, లక్ష్మి అష్టోత్తరం చదవటం చాలా మంగళకరం. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఈ రోజున ప్రార్థన చేస్తే క్రమంగా పరిస్థితులు మారతాయని విశ్వాసం. ఇక చాలా మంది అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని అంటారు. నిజమే, బంగారం కొనడం శుభప్రదం అని చెబుతారు. కానీ అందరికీ బంగారం కొనడం సాధ్యం కాదు. అలాంటప్పుడు నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ₹1 నాణ్యమైనా కొనవచ్చు, వెండి వస్తువులను కొనవచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న ధనాన్ని పూజించి సేవింగ్స్ ప్రారంభించవచ్చు. ముఖ్యమైనది మన భక్తి, మన సంకల్పం. అక్షయ తృతీయ రోజున దానం చేయటం అత్యంత గొప్ప పని. అన్నదానం, నీటి దానం, వస్త్రదానం, పండ్ల దానం, పేదవారికి సహాయం చేయటం వల్ల మహాపుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా వేసవికాలం కావడంతో నీటి దానం చేస్తే ఎంతో శుభం అంటారు. పక్షులకు నీళ్లు పెట్టినా పుణ్యం వస్తుంది. ఈ రోజున చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయి. ఇంట్లో గొడవలు పడకూడదు, కోపం పెట్టుకోకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు, అప్పులు తీసుకోకూడదు, దుర్వాక్యాలు మాట్లాడకూడదు, చెడు ఆలోచనలు చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఈ రోజు మనం ఎలా ఉంటామో ఆ ప్రభావం తర్వాత రోజుల్లో కూడా ఉంటుందని పెద్దలు చెబుతారు. అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా చేయాల్సిన ఒక చిన్న పరిహారం ఇప్పుడు చెబుతున్నాను. ఒక చిన్న పాత్రలో కొద్దిగా బియ్యం వేసి దానిపైన ₹1 నాణెం పెట్టాలి. పసుపు, కుంకుమ పెట్టి లక్ష్మీదేవి ముందు ఉంచాలి. దీపం వెలిగించిన తరువాత ఓం శ్రీ మహాలక్ష్మై నమః 21 సార్లు జపించాలి. తర్వాత ఆ నాణాన్ని మీ పర్సులో లేదా లాకర్లో ఉంచండి. ఇలా చేస్తే ధన సంబంధమైన అడ్డంకులు తగ్గుతాయని నమ్మకం. ఇక వివాహం ఆలస్యం అవుతున్న వారు, ఉద్యోగం రావటం లేదని బాధపడుతున్న వారు, వ్యాపారాల్లో నష్టాలు ఎదుర్కొంటున్న వారు ఈ రోజుల్లో నిజమైన మనసుతో దేవుణ్ణి ప్రార్థిస్తే మంచి మార్పులు మొదలవుతాయి. అక్షయ తృతీయ అనేది కేవలం బంగారం కొనడం కోసం మాత్రమే కాదు, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు, మంచి ఆలోచనలు మొదలు పెట్టేందుకు, సంపదకు శ్రీకారం చుట్టేందుకు వచ్చిన దివ్యమైన రోజు. కుటుంబ సభ్యులంతా కలిసి ఈ రోజున పూజిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. పిల్లలకు దానం విలువ చెప్పండి, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి, దేవుడి పేరు జపించండి. అలా గడిపిన అక్షయ తృతీయ జీవితంలో ఎన్నో మంచి ఫలితాలను ఇస్తుంది. చివరిగా ఒక మాట, అక్షయ తృతీయ రోజున మనసు పరిశుభ్రంగా ఉంటే చాలు. పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా ఒక దీపం వెలిగించి దేవుణ్ణి స్మరించండి. ఒకరికి సహాయం చేయండి, ఒక మంచి పని చేయండి. అదే నిజమైన అక్షయ తృతీయ మహిమ. ఈ అక్షయ తృతీయ మీ ఇంటికి ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, విజయాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభమస్తు. ఇలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.